వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో, మనం చాలా రోజుల నుంచి వీడియోస్ అనేది చేయట్లే కదా! సో, ఇప్పుడు మనం వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఈ వీడియోలో నేను ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అంటే, యూజ్ మెమో అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ యూజ్ కాల్‌బ్యాక్ రియాక్ట్.మెమో అనేది ఎలా ఉపయోగపడుతదని ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అసలు ఇవన్నీ దేనికోసం అంటే, ఈ యూజ్ మెమో గాని, యూజ్ కాల్‌బ్యాక్ గాని, రియాక్ట్.మెమో ఇవన్నీ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ కోసం మాత్రమే. ఓకేనా? సో, అండ్ ఎక్కడైతే మీకు యూజ్ అని కనిపిస్తదో, సపోజ్ ఇక్కడ చూసినట్టయితే యూజ్ మెమో, యూజ్ కాల్ బ్యాక్ ఇవి 2 మాత్రం హూక్స్. బట్ ఇది రియాక్ట్.మెమో అనేది ఒక హైయర్ ఆర్డర్ ఫంక్షన్. ఇదొచ్చేసి హూక్ కాదు. సో, హూక్ అనేది మీరు ఎలా రికగ్నైజ్ చేయాలంటే ఇలా యూజ్ అని ఉంటే అది హూక్ అన్నట్టు. బట్ ఇవి మాత్రం ఈ రియాక్ట్.మెమో అనేది మాత్రం హూక్ కాదు. ఓకేనా? బట్ ఇదెందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంటే మనకి యూజ్ కాల్ బ్యాక్ అర్థం కావాలంటే రియాక్ట్.మెమో అనేది కూడా వచ్చుండాలి. సో, అప్పుడే మనకు అర్థమైపోతది. అండ్ ఈ వీడియో తర్వాత నేను ఏదెప్పుడు యూజ్ చేయాలో కూడా చెప్తాను మీకు. సో, యూజ్ మెమో ఎప్పుడు యూజ్ చేయాలి, యూజ్ కాల్ బ్యాక్ ఎప్పుడు యూజ్ చేయాలి, రియాక్ట్.మెమో అనేది ఎప్పుడు యూజ్ చేయాలనేది ఒక సెపరేట్ వీడియో చేస్తాను. సో, దానివల్ల మీకు ఎవరికైతే ఈ 3 అంటే మనకి ఈ మూడిటి వల్ల చాలా కన్‌ఫ్యూజన్ అనేది ఉంటదన్నట్టు చాలా మందికి. సో, అది క్లియర్ అయ్యేలా నేను ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియోలో మీకు మనం ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేద్దాం. సో, మన పర్ఫార్మెన్స్ ఇష్యూ అనేది వస్తది. ఓకేనా? ఆ ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలి. సో, అట్లా మనం ఒక ప్రాబ్లమ్ అనేది క్రియేట్ చేసి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడం కోసం మనం యూజ్ కాల్ బ్యాక్ అండ్ రియాక్ట్.మెమో అనేది ఎలా వర్క్ అవుతదో చెప్తాను మీకు. సో, దానికోసం మీరు కోడ్ రాయాలనుకుంటే రాసేసుకోవచ్చు. నేను ఇట్లా జస్ట్ షార్ట్‌కట్ అనేది యూజ్ చేసి క్రియేట్ చేస్తాను. సో, ఇక్కడ ఏం చేస్తానంటే నార్మల్‌గా ఇట్లా తీసేసుకొని ఒక టైటిల్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. ఓకేనా? సో, టైటిల్ కాంపోనెంట్ వచ్చేసి ఇట్లా పెట్టేస్తాను. సో, కాంపోనెంట్స్ అనేది మీకు అందరికీ తెలుసు కదా! సో, కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేసుకోవచ్చు వితిన్ ద ఫైల్ ఆర్ ఔట్‌సైడ్ ద ఫైల్ ఆల్సో. ఫస్ట్ నేను ఇక్కడ క్రియేట్ చేసి వీటన్నిటిని ఔట్‌సైడ్ ద ఫైల్ మూవ్ చేస్తా అన్నట్టు. ఓకేనా? సో, మీరు కావాలంటే అలానే చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ ఎలా అయినా చేసేయచ్చు. ఇక్కడ నేనేం చేస్తానంటే హెచ్1లో యూజ్ కాల్ బ్యాక్ అని పెడతాను. ఓకేనా? సో, యూజ్ కాల్ బ్యాక్ డెమో ఆర్ ఎగ్జాంపుల్ అండ్ లేదంటే రియాక్ట్.మెమో అని పెట్టేస్తాను. రియాక్ట్.మెమో. సో, ఇలా పెట్టేసాను. సో, ఇప్పుడు చూడండి మనకు వచ్చేసింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనకు యూజ్ స్టేట్ కూడా యూజ్ చేసి ఒక కౌంటర్ అనేది యాడ్ చేస్తాను నేను. ఓకేనా? సో, ఒక ఎగ్జాంపుల్ అనేది కావాలి కదా మన కోసం. సో, అందుకోసం ఒక ఎగ్జాంపుల్ కోసం ఇలా క్రియేట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ కన్సోల్ లాగ్ కూడా రాస్తాను. సో, ఈ కన్సోల్ లాగ్ ఎందుకనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ టైటిల్ రెండర్ సంథింగ్ ఇట్లా పెట్టేస్తాను. ఓకేనా? అండ్ ఇక్కడ కాన్స్ట్ ఏజ్ సెట్ ఏజ్ అనేది ఒక స్టేట్ అనేది తీసుకుంటాను ఇక్కడ. యూజ్ స్టేట్ వచ్చేసి ఇలా తీసుకుంటాను. అదేవిధంగా ఇంకొక స్టేట్ కూడా తీసుకుంటాను. కాన్స్ట్ సాలరీ అండ్ అదేవిధంగా సెట్ సాలరీ ఇలా 2 తీసేసుకుంటాను నేను. యూజ్ స్టేట్ వచ్చేసి సాలరీ బై డిఫాల్ట్‌గా 7000 పెట్టేస్తాను. సో, మీకు ఎవరికైనా యూజ్ స్టేట్ గురించి తెలియకపోతే మన దగ్గర ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. సో, అది ఎలా యూజ్ చేయాలో మీకు తెలిసిపోతది. అండ్ నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ కూడా క్రియేట్ చేస్తాను. ఇంక్రిమెంట్ ఏజ్. ఓకేనా? అలా విధంగా ఇంక్రిమెంట్ సాలరీ కూడా క్రియేట్ చేస్తాను. ఎప్పుడైతే మనకు ఏజ్ అంటే మనకి ఇంక్రిమెంట్ ఏజ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏజ్ అనేది ఒకటి పెరిగిపోవాలి. సో, అదేవిధంగా ఇక్కడ కాన్స్ట్ ఇంక్రిమెంట్ సాలరీ పెడతాను. ఓకేనా? సో, ఇప్పుడు చూసినట్టయితే మీరు చూడండి 2 ఫంక్షన్స్ అనేది క్రియేట్ అయిపోయాయి. ఇక్కడ సెట్ సాలరీ వచ్చేసి మనం ఇక్కడ ఏం చేద్దాం, ఎవ్రీ టైమ్ మనకు సాలరీ మీద క్లిక్ చేసినప్పుడు 1000 ఇంక్రీజ్ చేద్దాం. ఓకేనా? సో, 1 అట్లా కాకుండా 1000 అనేది ఇంక్రిమెంట్ చేశాను. సో, టైటిల్ అనేది ఉంది. ఇక్కడ కౌంట్ ఉంది కదా! అంటే ఇప్పుడు ఏజ్ అండ్ సాలరీ అనేది కౌంట్ కదా! సో, దీనికి కూడా ఒక సెపరేట్ కాంపోనెంట్ క్రియేట్ చేసి నేనేం చేస్తాను అక్కడ రీయూజ్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి. సో, కౌంట్ అనేది ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మనకు దీనికి ఒక ప్రాప్ పంపిస్తాను. అదేంటంటే మనకు ప్రాప్స్ అనేది ఎట్లా వాడాలో మీకు ఆల్రెడీ తెలుసు కదా! సో, ఇక్కడ నేను డైరెక్ట్ రీస్ట్రక్చర్ చేసుకుంటాను. సో, నెంబర్ అనే ప్రాప్ అనేది పంపిస్తాను నేను ఇక్కడ. సో, ఇక్కడ మనం రిటర్న్ ఏమేం చేస్తానంటే ఒక h3 ట్యాగ్ పెట్టేసి ఇక్కడ ఏం చేస్తానంటే నెంబర్ దాంతో పాటు టెక్స్ట్ కూడా పంపిస్తాను. అంటే మనకు ఏజ్ ఉంది, అది ఉంది కదా! సో, టెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఏజ్ పంపించాననుకోండి. ఏజ్ అండ్ నెంబర్. సో, దాని యొక్క కౌంట్ ఏముందో అది వచ్చేస్తది. సో, ఇక్కడ కూడా కన్సోల్ లాగా చేస్తాను నేను. సో, ఇక్కడ చూడండి కన్సోల్ లాగా మనకు వీటిని చేయాలంటే మనము డాలర్ సింబల్‌లో పెట్టేసి ఇట్లా చేయొచ్చు. ఓకేనా? సో, మీరు కావాలంటే నార్మల్‌గా కూడా చేసుకోవచ్చు. సో, టెక్స్ట్ రెండర్. సో, ఇదేంటంటే ఇప్పుడు సపోజ్ ఏజ్ రెండర్ వచ్చిందనుకోండి. ఏజ్ అనేది కన్సోల్ లాగా అయిపోతుంది. సాలరీ అనేది సాలరీ వచ్చేస్తది. సో, ఇదంతా సెటప్ మాత్రమే. సో, ఎవరికైతే సెటప్ అనేది ఇష్టం లేదనుకుంటారో మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? ఆ తర్వాత నేను మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అది. సో, ఇక్కడ కౌంట్ అనేది మనం యూజ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి. సో, కౌంట్ అనేది ఇట్లా పెట్టేసి నేను దీనికి ఒక ప్రాప్ పంపించేస్తాను. అదేంటంటే టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏం పంపించేద్దాం ఏజ్ అండ్ నెంబర్ వచ్చేసి ఏజ్ ఇట్లా పంపించేసాం అనుకోండి. ఇక్కడ చూడండి మనకు ఏజ్ అనేది వచ్చేసింది ఆటోమేటిక్‌గా. అండ్ నెక్స్ట్ మనకు ఇంకొకటి ఏం కావాలి, సాలరీ కూడా కావాలి కదా! సో, ఇక్కడ సాలరీ కూడా పంపించేస్తాను. సాలరీ. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు పంపించాల్సింది ఏజ్‌కి బదులు సాలరీ. సో, ఇప్పుడు చూడండి 2 మనకు వచ్చేసాయి. ఓకే.
బట్ బటన్స్ కూడా రావాలి కదా. సో బటన్ కూడా నేను ఇంకో కాంపోనెంట్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఇలా సపరేట్ కాంపోనెంట్స్ ఎందుకు క్రియేట్ చేస్తానంటే, సో మీకు పర్ఫార్మెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇలా సపరేట్ కాంపోనెంట్స్ ఉంటేనే ఈజీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుంటుంది అన్నట్టు. ఓకేనా. సో అందుకోసమే ఇట్లా చేస్తున్నాను నేను. సో ఇక్కడ నేనేం చేస్తానంటే దీనికి డైరెక్ట్ చిల్డ్రన్ పాస్ చేస్తాను. సో డైరెక్ట్ చిల్డ్రన్ రావడం వల్ల మనకు ఇక్కడ డైరెక్ట్ ప్రింట్ చేస్తే చూడండి. ఆ చిల్డ్రన్ అనేది ఎందుకు పెట్టాను మీకు అర్థం కాకపోతే ప్రాప్స్ వీడియో చూడండి, అక్కడ మీకు అర్థమైపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇట్లా పెట్టేశాను అండ్ రిటర్న్ వచ్చేసి ఒక బటన్ని రిటర్న్ చేస్తాను నేను ఇక్కడ. సో బటన్ వచ్చేసి ఇలా పెట్టేసి ఇందులో చిల్డ్రన్ పాస్ చేస్తాను. అంటే చిల్డ్రన్ అంటే ఇప్పుడు నేను సపోజ్ ఇంక్రిమెంట్ బటన్ క్లిక్ చేశాను అనుకోండి, దాని యొక్క టెక్స్ట్ అనేది చిల్డ్రన్ లాగా పాస్ చేస్తాను. ఆన్ క్లిక్ వచ్చేసి క్లిక్ హ్యాండిల్ అని పంపిస్తాను. ఓకేనా. సో క్లిక్ హ్యాండిల్, సో అది కూడా మనం ఇక్కడ డిక్లేర్ చేయాలి కాబట్టి ఇక్కడ కాపీ వేసేసి కామా ఇలా పెట్టేశాను. ఓకేనా. సో ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకవేళ మీకు తెలియకపోతే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి, అందులో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ చూడండి బటన్ అండ్ క్లిక్ హ్యాండిల్ ఉంది కదా. సో క్లిక్ హ్యాండిల్ వచ్చేసి మనకు ఇంక్రిమెంట్ చెప్పండి. సో ఇంక్రిమెంట్ ఏజ్. ఓకేనా. సో ఇంక్రిమెంట్ ఏజ్ అదేవిధంగా ఇక్కడ రాస్తాను నేను ఇంక్రిమెంట్ ఏజ్. ఓకేనా. ఇప్పుడు చూడండి మనకి ఇంక్రిమెంట్ ఏజ్ వచ్చేసింది. ఇప్పుడు నేను సపోజ్ క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో అదేవిధంగా నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇంకొకటి కూడా పెట్టేస్తాను, ఇంక్రిమెంట్ శాలరీ. ఓకేనా. సో దీనికి మనం ఏం చేయాలి, ఇంక్రిమెంట్ శాలరీ అనే ఫంక్షన్ ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి మనకు ఏజ్ మీద క్లిక్ చేస్తే ఏజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, శాలరీ మీద క్లిక్ చేస్తే శాలరీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇది బిగ్గర్ స్క్రీన్లో చూడడం కోసం నేను ఏం చేస్తాను, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పెట్టేసాను చూడండి. సో స్టార్టింగ్ నుంచి చూసినట్టయితే మనకు ఏజ్ అనేది అన్ని ప్రాపర్గా వచ్చేసాయి. అండ్ ఇక్కడ కన్సోల్ లాగ్స్ కూడా చూడండి, కన్సోల్ లాగ్స్ కూడా ప్రాపర్గా వచ్చేసాయి. సో ఇక్కడ జూమ్ కూడా చేస్తాను మీకు కనిపించకపోతే. సో ఫస్ట్ ఏం వచ్చింది టైటిల్. సో టైటిల్ ఎందుకు వచ్చింది, ఇక్కడ మనకు ఆర్డర్ ఉంది కదా, సేమ్ ఆర్డర్ లాగానే వచ్చేసింది చూడండి. టైటిల్ కౌంట్ బటన్ టైటిల్ వచ్చేసింది. ఆ తర్వాత ఏజ్, ఆ తర్వాత ఇంక్రిమెంట్ ఏజ్ బటన్. ఓకే. ఆ తర్వాత శాలరీ వచ్చేసింది, ఆ తర్వాత శాలరీ బటన్ వచ్చేసింది. సో ఇలా మనకు లైన్గా వచ్చేసాయి. బట్ దీంతో ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా. బట్ మనకి ఇష్యూ ఎక్కడ వస్తుందంటే, సపోజ్ నేను ఇప్పుడు కన్సోల్ అనేది క్లియర్ చేస్తున్నా, ఏజ్ని ఇంక్రీజ్ చేస్తున్నా చూడండి. ఏజ్ని ఇంక్రీజ్ చేయగానే నాకు పేరెంట్ కాంపోనెంట్ అనేది రెండర్ అయిపోయింది. సో పేరెంట్ కాంపోనెంట్ ఏంటిది, ఇది పేరెంట్ కాంపోనెంట్ ఉంది కదా, ఇది. సో ఇది రెండర్ అయిపోయింది. సో ఇది రెండర్ అవ్వడం వల్ల అంటే ఏజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల పేరెంట్ కాంపోనెంట్ రెండర్ అయిపోయింది. పేరెంట్ కాంపోనెంట్ రెండడం వల్ల శాలరీ కూడా మనకు శాలరీ కాంపోనెంట్స్ కూడా రెండర్ అయిపోయాయి. బట్ ఇక్కడ ఏమైనా ఇష్యూ ఉందా అంటే ఏం ఇష్యూ లేదు. ఇది స్మాల్ అప్లికేషన్ కాబట్టి ఇలా చిన్నగా మనకు పేరెంట్ కాంపోనెంట్ రెండర్ అయినప్పుడు వాటి యొక్క చైల్డ్ కాంపోనెంట్ రెండర్ అవ్వడం వల్ల ఏం ప్రాబ్లం లేదు. బట్ సపోజ్ ఇది ఒక పెద్ద అప్లికేషన్ అనుకోండి, సపోజ్ నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ కానీ, అమెజాన్ అప్లికేషన్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ ఇట్లా అనుకోండి. సో వచ్చేసి పెద్ద ప్రాజెక్ట్స్. అలాంటి టైంలో మనం ఇట్లా పేరెంట్ కాంపోనెంట్ రెండర్ అయినప్పుడు చైల్డ్ కాంపోనెంట్స్ రెండర్ అవ్వడం వల్ల సో మనకు పర్ఫార్మెన్స్ ఇష్యూ అనేది వస్తుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ పేరెంట్కి అనేది మనకు ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. అటు పెద్ద ప్రాజెక్ట్స్కి ఏముంటాయి, మనకి ఇంత చిన్న ప్రాజెక్ట్కే 5 కాంపోనెంట్స్ ఉన్నాయంటే పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకుంటే మినిమం ఒక 30-40 కాంపోనెంట్స్ ఉంటాయి. సో 30-40 కాంపోనెంట్స్ అన్నెసరీగా రెండర్ అవుతాయి. సపోజ్ ఏదైనా యాక్షన్ జరిగినప్పుడు అన్నెసరీగా 30-40 కాంపోనెంట్స్ రెండర్ అవ్వడం వల్ల మనకు పేజ్ రిఫ్రెష్ అనేది లేట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మనకు ఫాస్ట్గా పేజ్ అనేది రిఫ్రెష్ అవుతుంది, ఎందుకోసం అంటే ఇది చిన్న ప్రాజెక్ట్ కాబట్టి. మరి 30-40 కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి, పేజ్ రిఫ్రెష్ అవ్వడానికి 2 సెకండ్స్ 3 సెకండ్స్ అట్లా పట్టచ్చు. ఓకేనా. సో అలాంటి టైంలో మనకు యూజర్కి అనేది స్ట్రెస్ వచ్చి ఈ వెబ్సైట్ అనేది క్లోజ్ చేసి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంది. సో ఇలా మనం పర్ఫార్మెన్స్ అనేది తగ్గించడం కోసం, పర్ఫార్మెన్స్ ఇష్యూ అనేది తగ్గించడం కోసం ఈ useCallback React.memo అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటంటే, ఎప్పుడైతే నేను ఏజ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏజ్కి సంబంధించిన కాంపోనెంట్స్ మాత్రమే రెండర్ అవ్వాలి. అంటే ఏమేమి రెండర్ అవ్వాలి, ఇక్కడ చూడండి ఏజ్ యొక్క కౌంట్ అండ్ ఏజ్ యొక్క బటన్ మాత్రమే రెండర్ అవ్వాలి. అదేవిధంగా నేను బటన్ ఇంక్రిమెంట్ శాలరీ మీద క్లిక్ చేశాను అనుకోండి, సో వాటికి సంబంధించినవి మాత్రమే రెండర్ అవ్వాలి, మిగిలిన ఏం కూడా రెండర్ కావాలి. అర్థమవుతుందా. సో అలా చేసినప్పుడు మాత్రమే మనం పర్ఫార్మెన్స్ వైజ్గా ప్రాపర్గా ఉందని అర్థం. సో ఇప్పుడు అది అచీవ్ చేయాలంటే మనం React.memo అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో దానికంటే ముందు ఇక్కడ ఏం చేస్తాను అంటే ఈ అన్ని కాంపోనెంట్స్ నేను సపరేట్ చేస్తాను. ఓకేనా. ఒక్కొక్క ఫైల్లో ఒక్కొక్కటి పెట్టేస్తాను. సో ఇది కొంచెం నేను ఫాస్ట్గా చేస్తాను. సో మీరు జస్ట్ చూడండి. సో ఇప్పుడు చూడండి మనకు అప్లికేషన్ అనేది ఏం చేంజ్ కాలేదు. చూడండి నేను ఇక్కడ జస్ట్ ఒక్కొక్క కాంపోనెంట్ని ఒక్కొక్క ఫైల్లో పెట్టేశాను. బటన్ కాంపోనెంట్కి button.js, కౌంట్ కాంపోనెంట్కి count.js అండ్ అదేవిధంగా టైటిల్ కాంపోనెంట్కి title.js అనేది సపరేట్గా పెట్టేశాను. ఓకేనా. ఓకే. ఇప్పుడు చూడండి మనకు నార్మల్గా చూసినా కూడా సేమ్ అదే విధంగా వర్క్ అవుతుంది. ఇంతకుముందు మనం ఒకటే ఫైల్లో పెట్టాం, బట్ ఇప్పుడు డిఫరెంట్ ఫైల్స్లో పెట్టాం. సో ఇప్పుడు చూడండి నీట్గా ఒకటే ఫైల్లో కొంచెం కోడ్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు మనకు ఈ ఇష్యూ అనేది సాల్వ్ చేయడం కోసం
ఈ ఎవ్రీ కాంపోనెంట్ని మనం react.memoలో ర్యాప్ చేయాలి. ఓకేనా. సో react.memoలో ర్యాప్ చేయాలంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఈ 3 కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఈ react.memo ఏం చేస్తుందంటే ఫస్ట్ చెప్తాను. ఈ react.memo మనం యూజ్ చేయడం వల్ల ఈ కాంపోనెంట్ అనేది ఎప్పటికీ రెండర్ కాదు. ఎప్పుడు రెండర్ అవుతుందంటే దీని యొక్క ప్రాప్స్ లేదంటే దీని యొక్క స్టేట్ చేంజ్ అయినప్పుడు మాత్రమే ఈ కాంపోనెంట్ అనేది రెండర్ అవుతుంది, లేదంటే రెండర్ కాదు. సపోజ్ ఇప్పుడు మీరు చూపెట్టాలనుకుంటే ఇక్కడ చూడండి, react.memo అని రాస్తాను. ఇక్కడ చూడండి, react.memo, అందులో మనం ఆ కాంపోనెంట్ అనేది పెట్టాలి. సో మనకి ఇక్కడ రియాక్ట్ అనేది లేదు కదా, సో రియాక్ట్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటా. సో ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ చేసేసాను. ఇక్కడ చూడండి, సో ఇప్పుడు సేవ్ చేశాను. ఓకేనా. అండ్ అదేవిధంగా రిమైనింగ్ వాటికి కూడా యాడ్ చేస్తాను. button.js ఉంది కదా, సో button.js కూడా నేను అదేవిధంగా ఇక్కడ పైన పెట్టేస్తాను. చూడండి, సో ఇక్కడ మనం react.memoలో ర్యాప్ చేసేస్తాను. సో react.memoలో పెట్టేస్తాను. సో అదేవిధంగా సేవ్ చేసేసి ఇంకొకటి ఏముంది, కౌంట్ అని ఉంది కదా, సో కౌంట్ని కూడా నేను అందులో పెట్టేస్తాను. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టేశాను. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనం react.memo అందులో పెట్టేశాను. సో ఈ react.memo అనేది ఏంటంటే ఒక హైయర్ ఆర్డర్ ఫంక్షన్. ఈ హైయర్ ఆర్డర్ ఫంక్షన్ ఏం చేస్తారంటే ఈ కాంపోనెంట్ని పారామీటర్ తీసుకొని ఇంకొక ఎన్హాన్స్డ్ కాంపోనెంట్ అనేది ఇస్తుంది అన్నట్టు. ఓకేనా. సో అంతే, జస్ట్ మనకి కాంపోనెంట్ తీసుకొని ఇంకో కాంపోనెంట్ ఇస్తుంది అంతే. సో ఇది రిటర్న్ చేస్తుంది అన్నట్టు ఇంకో కాంపోనెంట్ని. వీటిని ఏమంటారంటే హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ లేదంటే హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అని అంటాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, నేను అవుట్ సైడ్కి వెళ్ళిపోతే స్టార్టింగ్లో రిఫ్రెష్ చేస్తాను. సో అన్నీ వచ్చేస్తాయి, టైటిల్ రెండర్డ్, ఏజ్ రెండర్డ్, ఇంక్రిమెంట్ అన్నీ వచ్చేస్తాయి. బట్ ఎప్పుడైతే నేను ఇంక్రిమెంట్ లేదంటే ఇంక్రిమెంట్ ఏజ్ బటన్ క్లిక్ చేశాను అనుకోండి, చూడండి నాకు ఏమేమి వచ్చాయి చూడండి, ఏజ్ అంటే ఏజ్ యొక్క కౌంట్ చేంజ్ అయింది కాబట్టి అది వచ్చేసింది. ఇంక్రిమెంట్ ఏజ్ రెండర్ అంటే ఇంక్రిమెంట్ బటన్ కూడా వచ్చేసింది, ఏజ్ బటన్. అండ్ మనకు ఏమేమి రాలేదు చూడండి, టైటిల్ రాలేదు. టైటిల్ ఎందుకు రాలేదు, దీని యొక్క ప్రాప్స్ కానీ దీని యొక్క స్టేట్ కానీ చేంజ్ కాలేదు, అందుకని రాలేదు. అదేవిధంగా శాలరీది స్టేట్ రాలేదు. ఎందుకు రాలేదు, దాని యొక్క శాలరీ యొక్క ప్రాప్స్ కానీ శాలరీ యొక్క స్టేట్ కానీ చేంజ్ కాలేదు, అందుకే రాలేదు. బట్ ఇక్కడ చూసినట్టయితే బటన్ అనేది వచ్చేసింది. ఓకేనా. సో ఇంక్రిమెంట్ శాలరీ బటన్ అనేది వచ్చేసింది. ఓకేనా. సో అది ఎందుకు వస్తుంది నేను మళ్ళీ చెప్తాను. బట్ ఇక్కడ చూడండి, మనకు పార్షియల్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇంక్రిమెంట్ శాలరీ అని ఓకేనా అనుకోండి, అంటే క్లిక్ చేశాను అనుకోండి, శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఈ రెండింటి కాంపోనెంట్స్ వచ్చేసాయి. ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ ఏజ్ యొక్క బటన్ కాంపోనెంట్ కూడా వచ్చేసింది. బట్ ఇక్కడ చూడండి, టైటిల్ రాలేదు, అదేవిధంగా ఏజ్ది రాలేదు. ఓకేనా. సో ఇది బాగానే వర్క్ అవుతుంది. బట్ మనకు ఎక్స్పెక్టెడ్గా ఎందుకు రావట్లేదు అంటే, మనం ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఏజ్ది రావద్దు, ఈ రెండు మాత్రమే రావాలి. బట్ ఏజ్ది అన్నెసరిగా వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే చెప్తాను చూడండి. మనం ఇక్కడ ప్యూర్ కాంపోనెంట్స్లోకి వెళ్తే ఈ రెండు ఏంటివి, ఇంక్రిమెంట్ శాలరీ, ఇంక్రిమెంట్ ఏజ్ అనేది ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ అనేది ఎప్పుడైతే పేరెంట్ కాంపోనెంట్ రెండర్ అయినప్పుడు మళ్ళీ క్రియేట్ అవుతాయి. సో మళ్ళీ క్రియేట్ అవ్వడం వల్ల రెండు కంపేర్ చేస్తానంటే మనకు react.memo ఏం చేస్తా అంటే ప్రీవియస్గా వచ్చే ప్రాప్స్ అండ్ స్టేట్ వచ్చేసి సేమా కాదా అని చెక్ చేస్తుంది. ఓకేనా. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్లో ఏమవుతుంది అంటే అది ఫంక్షన్ అనేది మళ్ళీ క్రియేట్ అవ్వడం వల్ల సో ప్రీవియస్ వచ్చిన ఫంక్షన్ ఈ ఫంక్షన్ సేమ్ కాదని అనుకొని కాంపోనెంట్ అనేది రీరెండర్ చేస్తుంది అనమాట. అర్థమైందా మీకు? ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ శాలరీ అనేది ఇక్కడ పాస్ చేస్తున్నా, దీనికి ఏంటిది ఈ బటన్ అనే కాంపోనెంట్ పాస్ చేస్తున్నా. ఇది ఏం చేస్తా అంటే ప్రీవియస్గా అంటే మనకు కాంపోనెంట్ అనేది రెండర్ అయినప్పుడు మళ్ళీ ఇంకో ఫంక్షన్ క్రియేట్ అవుతుందని చెప్పాను కదా. సో ఎవ్రీ కాంపోనెంట్ రెండర్స్కి మనకు న్యూ ఫంక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో న్యూ ఫంక్షన్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల ఇందులో ఉండే react.memo ఏం చేస్తా అంటే ఇది న్యూ ఫంక్షన్ అనుకుంటుంది. అర్థమైందా? ఇది ప్రీవియస్గా వచ్చిన ఫంక్షనే అనుకోకుండా న్యూ ఫంక్షన్ అనుకుంటుంది. అందుకోసం మనకు మళ్ళీ రెండర్ అవుతుంది అన్నట్టు. సో ఈ ఇష్యూని సాల్వ్ చేయడం కోసం మనం యూస్ కాల్ బ్యాక్ అనే దానికోసం వెళ్ళాలి. సో యూస్ కాల్ బ్యాక్ ఏం చేస్తా అంటే యాక్చువల్గా ఇంటర్నల్గా ఏం కంపారిజన్ జరుగుతుంది అంటే ఈ ఫంక్షన్ ఉంది, దీని ప్రీవియస్ ఫంక్షన్ది ఈ ఫంక్షన్ది రిఫరెన్స్ చెక్ చేస్తాయి అన్నట్టు, నాట్ ఏ ఫంక్షన్. ఇప్పుడు ఈ ఫంక్షన్ చెక్ చేయ డైరెక్ట్గా ఈ ఫంక్షన్ యొక్క రిఫరెన్స్ చెక్ చేస్తాయి. సో ఇది మళ్ళీ క్రియేట్ అవ్వడం వల్ల సో అదేమవుతుంది, రిఫరెన్స్ అనేది మారిపోతుంది. అందువల్ల మనకు ఈ react.memo అనేది రికగ్నైజ్ చేయకుండా ఈ కాంపోనెంట్ అనేది రెండర్ చేస్తుంది అన్నట్టు. సో ఈ ఇష్యూ సాల్వ్ చేయడం కోసం మనం యూస్ కాల్ బ్యాక్ అనే దానికి వెళ్ళాలి. సో ఈ యూస్ కాల్ బ్యాక్ అనేది ఏం చేస్తుందంటే ఈ యూస్ కాల్ బ్యాక్ ఒక ఫంక్షన్ని అండ్ డిపెండెన్సీస్ని పారామీటర్స్ లాగా తీసుకొని ఇంకో కొత్త ఫంక్షన్ని రిటర్న్ చేస్తాయి అన్నట్టు. సో ఆ ఫంక్షన్ ఏం చేస్తా అంటే మనకి ఎప్పుడైతే డిపెండెన్సీ చేంజ్ అవుతుందో అప్పుడు మాత్రమే న్యూ ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తుంది, లేదంటే చేయదన్నట్టు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు చూపెట్టాలంటే ఇప్పుడు యూస్ కాల్ బ్యాక్ ఉంది కదా, ఇక్కడ నేను యూజ్ చేస్తాను. యూస్ కాల్ బ్యాక్లో ఇక్కడ చూసినట్టు మనకు ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ మొత్తాన్ని నేను తీసుకెళ్ళి ఏం చేస్తాను అంటే యూస్ కాల్ బ్యాక్లో పెడతాను చూడండి. సో ఇందులో తీసుకెళ్ళి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి యూస్ కాల్ బ్యాక్
అండ్ ఈ ఫంక్షన్ అనేది మళ్ళీ ఎప్పుడు క్రియేట్ అవ్వాలి అండ్ డిపెండెన్సీ ఇవ్వాలి. అదేం ఫంక్షన్? ఇంక్రిమెంట్ ఏజ్. సో ఏజ్ అనేది చేంజ్ అవుతేనే మనకు ఈ ఫంక్షన్ అనేది మళ్ళీ క్రియేట్ కావాలని చెప్పాను ఇలా. సో ఇది ఇంకొక ఫంక్షన్ రిటర్న్ చేసి ఈ ఇంక్రిమెంట్ ఏజ్లో పెట్టేస్తాను అన్నట్టు. సో సపోజ్ ఇది అదే విధంగా నేను ఇక్కడ పెట్టేస్తాను. సో మళ్ళీ దీన్ని కూడా నేను తీసేసుకొని అందులో పెట్టేస్తాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఫంక్షన్ అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి డిపెండెన్సీ. ఇదేంటి? శాలరీ ఫంక్షన్. సో శాలరీ అనేది ఇచ్చేసాను. సో ఇప్పుడు చూసినట్టయితే ఈ ఫంక్షన్స్ అనేది ఎప్పటికి క్రియేట్ కావు. ఎప్పుడు క్రియేట్ అవుతాయి? ఈ ఫంక్షన్ క్రియేట్ అంటే కాంపోనెంట్ రెండర్ అయినప్పుడు మనకు ఫంక్షన్స్ అనేది ఆటోమేటిక్ మళ్ళీ క్రియేట్ అవుతాయి. బట్ ఇప్పుడు క్రియేట్ కావన్నట్టు. ఎందుకు క్రియేట్ కావు? ఇక్కడ డిపెండెన్సీ ఇచ్చాం. ఈ యూజ్ కాల్ బ్యాక్ ఏం చేస్తుందంటే ఈ ఫంక్షన్ అనేది మళ్ళీ క్రియేట్ చేయదు. ఎప్పుడైతే ఏజ్ అనేది చేంజ్ అవుతుందో అప్పుడు మాత్రమే క్రియేట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడాలనుకుంటే చూడండి, ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ టైం మనం రిఫర్ చేసినప్పుడు ఏమవుతుంది? అన్న చేస్తాయి. అదే ఇప్పుడు ఇంక్రిమెంట్ ఏజ్ క్లిక్ చేశాను అనుకోండి. సో ఏజ్ యొక్క స్టేట్ అండ్ ఏజ్ యొక్క బటన్ మాత్రమే రెండర్ అయ్యాయి. సో అదేవిధంగా శాలరీ క్లిక్ చేశాను అనుకోండి. సో శాలరీ యొక్క దానికి సంబంధించింది అండ్ శాలరీ యొక్క బటన్ మాత్రమే రెండర్ అయ్యాయి. సో మీకు అర్థమైంది అనుకుంటాను ఇక్కడ. సో మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చెప్తాను చూడండి. ఫస్ట్ మనకు పేరెంట్లో చైల్డ్ కాంపోనెంట్స్ ఉంటే పేరెంట్ కాంపోనెంట్ రెండర్ అవ్వడం వల్ల చైల్డ్ కాంపోనెంట్స్ అనేది ఆటోమేటిక్గా రెండర్ అవుతాయి. సో ఆ ఇష్యూని మనం సాల్వ్ చేయడం కోసం దేనికోసం వెళ్ళాలి? ఎవ్రీ కాంపోనెంట్కి మనం react.memo అనేది యూజ్ చేయాలి. సో react.memo అనేది యూజ్ చేయడం వల్ల సో ఆ కాంపోనెంట్ యొక్క ప్రాప్స్ కానీ స్టేట్ కానీ చేంజ్ అవుతేనే ఆ కాంపోనెంట్ అనేది రెండర్ అవుతుంది, లేదంటే కాదన్నట్టు. సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు, బాగానే వర్క్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మనం ప్రాప్స్లలో ఫంక్షన్స్ పాస్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే react.memo అనేది ప్రాపర్గా వర్క్ కాదు. ఎందుకంటే ఈ ఫంక్షన్స్ అనేది ఎవ్రీ కాంపోనెంట్ రెండర్కి న్యూ ఫంక్షన్స్ క్రియేట్ అవుతాయి. సో దానివల్ల react.memo అనేది ఇది ఓల్డ్ ఫంక్షన్ అనేది గుర్తుపట్టలేక కాంపోనెంట్ అనేది రెండర్ చేస్తుంది. సో ఇలాంటి టైంలో మనం ఫంక్షన్స్కి వచ్చినప్పుడు యూజ్ కాల్ బ్యాక్ అనేది యూజ్ చేయాలి. సో యూజ్ కాల్ బ్యాక్ ఏం చేస్తారంటే దీని ఫస్ట్ ఆర్గ్యుమెంట్గా చేసి ఒక ఫంక్షన్ అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్, ఆ తర్వాత డిపెండెన్సీ. సో ఎప్పుడైతే కాంపోనెంట్ అనేది రిటర్న్ అవుతుందో అంటే పేరెంట్ కాంపోనెంట్ రిటర్న్ అవుతుందో ఈ ఫంక్షన్ని మళ్ళీ క్రియేట్ చేయదు. సో ఇది చెక్ చేస్తుంది అన్నట్టు. ప్రీవియస్ ఏజ్ ఈ ఏజ్ సేమ్ ఉందా? సేమ్ ఉంటే ఈ ఫంక్షన్ మళ్ళీ క్రియేట్ కాదు. సో ప్రీవియస్ ఏది ఉన్నదో అదే ఫంక్షన్ని ఇది చేస్తుంది. ఒకవేళ ఏజ్ అనేది చేంజ్ అయింది అనుకోండి, ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసి ఈ ఇంక్రిమెంట్ దానికి అసైన్ చేస్తుంది. సో సేమ్ ఫర్ దిస్ వన్ ఆల్సో. అర్థమైందా? ఇట్లా మనకు ఉపయోగపడడం వల్ల మనం కొంచెం పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేది తగ్గించుకోవచ్చు. ఇక్కడ మనకు చిన్న కాంపోనెంట్ చిన్న ప్రాజెక్ట్ కాబట్టి ఇట్లా ప్రాబ్లమే అనిపించదు. బట్ అదే చెప్పాను కదా మీకు, అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులలో వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే అదే ప్రాజెక్ట్ అని కాదు, మీ ఓన్గా మీరు ఏదైనా పోర్ట్ఫోలియో కానీ అట్లాంటి తయారు చేసినప్పుడు కూడా మీకు ఉపయోగపడుతుంది అన్నట్టు ఈ కాన్సెప్ట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాలేదనుకోండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సో ఆ వీడియోకి ఒక థమ్స్ అప్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. సో ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ.